ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. రోహింగ్యాలు వచ్చారు ఇక్కడ, 1,500,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వాడి గురించి ఎవడికొద్దా? ఈ కొట్లాట ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట. 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఒక్క మార్వాడి ఒక్క హిందూ. అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది? తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది, ఓటర్ ఐడి ఉండింటుంది. ఈ విషయాలు ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు? ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇవంతా, ఆ లెఫ్టిస్టులు. ఎందుకని? బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉంది, దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి అంటే మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు, కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు. అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కలే మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఏ కమ్యూనిస్ట్ నోరెత్తుతున్నాడు తెలుసా? ఎవడెత్తట్లేదు. ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు? ఎవరు నోరెత్తట్లేదు. ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు దీనికి. ఆ తెలంగాణ శ్యామ్ అంట ఏమంటున్నాడు? నీ దగ్గర 1 ఎకరం ఉంటే ఇయ్యి అంటున్నాడు. నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపో. నువ్వు ఫస్ట్ తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకార్కి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఇది కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళకి. కలిసి మెలిసిన భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? దేశం నుంచి తరిమి కొడతాం. ధైర్యం ఉంటే రోహింగ్యాల గురించి మాట్లాడండి. తెలుసా? ర్యాపిడోలు గీపిడోలు పేరు మీద రోహింగ్యాస్ ఎంతమంది ఆడకూతులను నాశనం చేస్తున్నారో తెలుసారా మీకు? అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు. ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో వాటి కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా. ఎంతమంది గుజరాతీలు, ఎంతమంది బిహారీలు, ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? మీకు తెలీదా ఈ నిజాలు? ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు. బహదూర్పురా వెళ్ళి చూడండి ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం ఇక్కడ కలిసి మెలిసి ఉండాలి, హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తప్పన పడుతుంటే హిందువులు కొట్టుకుంటారయ్యా? ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్ కి కావాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు. తెల్లోడు చేశాడు, తెల్లోడి నుంచి అద్దెగా తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు. ఆ వంశమే ఇదంతా. జాగ్రత్తగా ఉండండి. అట్లా చేస్తేనే రాజ్యాలు నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఎవరు విడగొట్టకూడదు. అందరం కలిసిమెలిసి ఉంటాం, ఇక్కడే ఉంటాం. తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్ లో బతుకుతాం, గుజరాత్ లో బతుకుతాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారు. దట్స్ ఇట్. జై బోలో భారత్ మాతా की जय। आज जिनकी मानसिकता खराब है, जो अपने आप को राजनीति तौर पर फोकस करना चाहते हैं, प्रोजेक्ट करना चाहते हैं, ऐसे कुछ लोग दूसरा कोई सब्जेक्ट उनको मिलता नहीं, क्योंकि गली के छोटे मोटे लीडर होते हैं। वो छोटे लीडर बड़ा लीडर कैसा बनना, ऐसा कुछ मुद्दे ढूंढते रहते हैं। तो ऐसे छोटे मोटे व्यक्ति जो अपने आप को बड़ा करने की जो सोच रखते हैं ना, ठीक है, तुम लीडर बनो, बड़ा बनो, हमें कोई आपत्ति नहीं है। लेकिन स्पेशली कई वर्षों से अपने दादा परदादा जिनके तेलंगाना में पैदा हुए,
ऐसे हमारे मारवाड़ी, राजस्थानी, 36 कौम के जो हमारे भाई बंधुओं को जो टारगेट किया जा रहा है, जो उनको बदनाम करने का जो प्रयत्न किया जा रहा है, यहां हम बर्दाश्त नहीं करेंगे। एक छोटी मोटी लड़ाई हुई थी सिकंदराबाद कोई क्षेत्र में पार्किंग को ले लेकर, तो एक हमारा कोई एससी भाई था और एक हमारा कोई मारवाड़ी शायद कोई भाई था, उनमें छोटी मोटी लड़ाई हुई और वो सेटलमेंट भी हो गया। लेकिन उस छोटी सी लड़ाई को ले लेकर जो छोटे मोटे जो लीडर होते हैं ना, एक ऐसा वातावरण खराब करने का प्रयत्न करे कि ये मारवाड़ी बाहर से आकर हमारे पर हमला कर रहा है, ये मारवाड़ी बाहर से आकर डुप्लीकेट सामान बेच रहा है, ये मारवाड़ी आज खुद की दुकान लगा लेता है और तेलंगाना के किसी व्यक्ति को काम पे नहीं रख लेता, खुद के व्यक्तियों को लगा लेता है। आज हमारे तेलंगाना के लोगों को काम नहीं मिल रहा है। इन मारवाड़ियों की वजह से हमें नुकसान हो रहा है, इन राजस्थानियों की वजह से हमें नुकसान हो रहा है, इन गुजरातियों की वजह से हमें नुकसान हो रहा है। ऐसा करके कुछ लोग राजनीति कर रहे हैं। तो मैं उनको कहना चाहूंगा कि ये जो मारवाड़ी समाज है ना, ये जो राजस्थानी समाज, ये जो गुजराती समाज है ना, यहाँ लोग कई वर्षों से तेलंगाना में रहते हैं। इनके बाप दादाओं का जन्म भी यही तेलंगाना में हुआ। इन्हीं की वजह से, इनके बिजनेसों की वजह से तेलंगाना को रेवेन्यू मिलता है, तेलंगाना की जीडीपी में भी फायदा होता है उन्हीं मारवाड़ी भाई बंधुओं की वजह से। 2-4 लोग मारवाड़ी समाज के खिलाफ में बोलना, एक इंसान तो मारवाड़ी समाज के ऊपर गाना ही बना दिया था। लेकिन कमिश्नर जी का धन्यवाद, जैसे ही हमने कमिश्नर जी को इस गाने के बारे में बताया, वो लिंक भेजा, जो जो लोग मारवाड़ी समाज के खिलाफ बात कर रहे हैं वो सभी लिंक मैंने कमिश्नर साहब को भेजा, तो तुरंत कमिश्नर साहब ने उस व्यक्ति के ऊपर कार्रवाई की और उस व्यक्ति को अरेस्ट किया जो व्यक्ति मारवाड़ी समाज के ऊपर गाना बनाया था। तो ये एक वातावरण जो मारवाड़ी समाज के प्रति, राजस्थानी समाज के प्रति, गुजराती समाज के प्रति, जो जनता में, कुछ लोगों के मनों में जो दुश्मनी जो पैदा करने की जो लोग प्रयत्न कर रहे हैं ना, मैं उनको कहना चाहूंगा आप कितना भी प्रयत्न करो, होने का कुछ नहीं है। क्योंकि हम मारवाड़ी समाज की सेवा के लिए, रक्षा के लिए यहाँ पर बैठे हुए हैं। कोई भी हमारे मारवाड़ी समाज या राजस्थानी समाज या गुजराती समाज के ऊपर अगर उंगली भी उठाएगा तो उसका परिणाम उसको भुगतना पड़ेगा। हम सबको जेल भेजेंगे जो मारवाड़ी समाज, राजस्थानी समाज, गुजराती समाज के खिलाफ में अगर कोई भी अगर बात करेगा तो उसको 100% जेल जाना पड़ेगा। इसलिए सावधान उन सभी लोगों को कहना चाहूंगा जो हमारे मारवाड़ी समाज को बदनाम करने का प्रयत्न कर रहे हैं। తెలంగాణలో మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అని ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళ సోదరులు. ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో, కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటున్నారా? మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఏ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి కన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది.
ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవతుని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటలేరు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే ఇది నయీం మటన్ షాప్ కట్కోల పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ కురవతులు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు పెట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ పెట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ హిందువుల కురవతులు దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇవాళ, బీసీలు అనేవి హిందువుల కురవతులు దెబ్బతీస్తున్నారు ఇవాళ. వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజానికి హిందువులకు అప్పీల్ చేస్తున్నా, ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇలా మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కురవతులు కాపాడాలి, హిందువుల కురవతులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం.